మెట్రో స్టేషన్ నుంచి ఢిల్లీ స్టేషన్కి వచ్చి లాకర్ రూమ్స్ తీసుకొని బ్యాగ్స్ అన్ని కూడా పెట్టేసాము. అవుట్ సైడ్ ఫుడ్ తినడానికి అంటే లంచ్ టైం అయింది కాబట్టి బయటకు వచ్చామండి. ఇక్కడ పెద్ద బిందులతో అయితే బిర్యానీ ఇవన్నీ రెడీ చేస్తున్నారు. అవి బీఫ్, గోటు, చికెన్ ఇవన్నీ ఉంటున్నాయి. మేమైతే రాజమండ్రి వాళ్ళు ఫుడ్ హోటల్కి అయితే వెళ్ళి అక్కడ చికెన్ బిర్యానీ తీసుకొని తినేసాం. బయటకు వచ్చాక లస్సీ మట్టి గ్లాసులతో అయితే చిక్కగా చాలా బాగుంది. 150 ఒక గ్లాసు. టేస్ట్ అయితే చూసాం, చాలా బాగుంది. బయటకు వచ్చాక క్యాబ్ బుక్ చేసుకొని ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఇండియా గేట్కి రావాలంటే 15 నిమిషాలండి, చాలా దగ్గర. ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఎలాంటి ఎంట్రన్స్ టికెట్స్ ఏమి ఉండవు, ఓపెన్గా పార్క్ లాగా చాలా బాగుంది. ఇండియా గేట్కి ఆపోజిట్లో పెద్ద ఫౌంటైన్స్ అయితే ఇలా కట్టారు. ఇండియా గేటు చాలా హైట్లో అయితే ఉంది. ఇదేంటంటే 1914, 21 మధ్యలో అప్పుడు యుద్ధాలు జరిగాయి కదా, ప్రపంచ యుద్ధాలు. దాంట్లో 84,000 మంది భారతీయులు మరణించారు. ప్రతి ఒక్కరి పేరు కూడా దీనిపైన ఇటుకల పైన రాసి ఉంటాయండి. అమరవీరుల గుర్తుగా ఈ ఇండియా గేట్ని అయితే కట్టించడం జరిగింది. థర్డ్ వరల్డ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్లో కూడా చాలామంది భారతీయులు మరణించారు కాబట్టి ప్రతి ఒక్కరి పేర్లు కూడా దీనిపైన రాసున్నాయి. ఆ గుర్తుగా ఇండియా గేట్ కట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు అలా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామని నా ఉద్దేశం. ఇక్కడ చాలా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది, సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉందండి. ఫొటోస్ అయితే దగ్గరికి వెళ్ళి అయితే తీసుకోలేము, కొంచెం దూరంగా ఉండే తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక విగ్రహం స్థాపించారు కదా, అది సుభాష్ చంద్రబోస్ విగ్రహం అనమాట. అతను భారత సైన్యాన్ని సింగిల్ హ్యాండ్తో ముందుకు నడిపించారు అంటారు కదా, అందువల్ల ఏంటంటే అతని విగ్రహాన్ని కూడా పక్కనే స్థాపించారు. అలాగే అక్కడి నుంచి అయితే మేము బయటకు వచ్చేసి జంతర్ మంతర్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే ఉందండి, టికెట్ తీసుకొని లోన్కి అయితే వచ్చాము. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ అన్నీ కూడా జంతర్ మంతర్లో అన్నీ కూడా ఒక్కొక్క యంత్రము పేర్లతో ఉంటాయి, మనం అన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా యంత్రాలేనండి, ఇలా కట్టారు కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో ఉన్నాయి. ఈ ఆర్ట్ షేప్లో ఉంది కదండి, ఇది వరల్డ్ క్లాక్ అని పిలుస్తారు. ఇది జైపూర్ రాజు మహారాజు సవాయ్ జయసింగ్ II అతనైతే కట్టించారంట. సైన్స్ అంటే అతను చాలా ఇష్టము. 1699, 1743 వరకు అయితే పరిపాలించారంట అతను. అందువల్ల ఏంటంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి గుర్తండి. అదైతే మన ఇండియా క్లాక్ అంట. ఇది పద్మం ఆకారంలో ఉంది కదా, ఇవన్నీ కూడా ఒక క్యాలెండర్ అంటే ఇది 30 రోజుల క్యాలెండర్ అండి. అటు సైడ్ ముందు చూపించాం కదా, అదైతే మాత్రం 28 రోజులు క్యాలెండర్ అంట. వీటిని బట్టే రోజులు అన్నీ కూడా తెలుసుకునే వాళ్ళట. వచ్చే నీడ, పడే నీడని దాన్ని బట్టి ఇది క్లాక్ వైజ్గా ఉంది కదా, క్లాక్ లాగా. దీనిపైన క్లాక్ లాగా ఉంది కదా, ఇది సన్ను మూనుని బట్టి వాటి వచ్చిన షాడో బట్టి టైం చెప్పేవాళ్ళంట. ఇలాగైతే కట్టించడం అయింది. ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చాక మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుని గురుద్వారు బంగ్లా సాహిబ్ దగ్గర ఇక్కడికైతే వచ్చామండి. ఇది చాలా బాగా కట్టారు. ఇదేంటంటే పంజాబీ వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజలు ఎక్కువగా చేస్తారనమాట. అందరు కూడా వెళ్ళొచ్చు. మేము వెళ్ళి అక్కడైతే చాలా సైలెంట్గా చాలా బాగుంది. మేము వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పులన్నీ తీసి కాలన్నీ కడుక్కునేక పైన మనం తలకి కట్టుకునే క్లాతులు అక్కడ ఒక టబ్లో ఉంటాయి. కంపల్సరిగా చిన్నపిల్లల నుంచి అందరూ కూడా కట్టుకునేకే టెంపుల్లోకి వెళ్ళాలండి. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇలా కాలన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని వెళ్ళాలి. వెళ్ళాక టెంపుల్లో ఫొటోస్ అయితే అలౌ లేవండి, అందువల్ల నేను తీయలేకపోయాను. రెండో గేట్ నుంచి అయితే ఇలా పైకి వచ్చాక అక్కడ ఒక రివర్ ఉంది, అయిపోతుంది 6 అయిపోయింది మేము బయటకు వచ్చేటప్పుడు. అందువల్ల ఏంటంటే మేము కూడా చాలా ఫాస్ట్గా బయటకైతే వచ్చాము. ఇక్కడ బయటకు వచ్చాక ఆ క్లాతులన్నీ ఆ టబ్లో వేసేసేయాలి. వేసాక లైట్లన్నీ వేసారు కదా, చూసారా, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ మంచిగా ప్రార్థనలు అన్నీ చేసుకొని బయటకైతే వచ్చాము. వచ్చిన తర్వాత
అక్కడ ఒక ప్రసాదం ఇచ్చారండి, నూకతో చేశారు, చాలా టేస్ట్గా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మేము మనాలి వెళ్ళవలసిన వెహికల్ అయితే వచ్చిందండి. అది టెంపుల్ దగ్గరికే వచ్చింది. అదే వెహికల్లో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి లాకర్ రూమ్లో బ్యాగ్స్ అన్నీ తీసుకొని ఢిల్లీ అయితే దాటిపోయాము. నైట్ 10:30కి డాబా దగ్గర ఆఫ్ చేశారండి. ఆ హోటల్లో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ తీసుకున్నాము. అలాగే టీ కూడా తాగానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నుంచి మేము అదే వెహికల్లోని మాకు చండీగఢ్ వరకు అయితే డ్రాప్ చేస్తారనమాట. వాళ్ళు ప్యాకేజ్లో అలాగే ఉంది. మేమైతే మనాలి ప్యాకేజ్లో తీసుకున్నాం కాబట్టి ఆ చండీగఢ్ వరకు వాళ్ళు డ్రాప్ చేస్తే అక్కడ మనాలి వెళ్ళే వెహికల్ అయితే రెడీగా ఉంటుందండి. మన బ్యాగులు అన్నీ కూడా ఆ వెహికల్లోకి పెట్టేసి మార్నింగ్ మాకు 5 కల్లా మనాలి అయితే దింపేశారు. వాళ్ళు ఇచ్చారండి రూమ్స్ అక్కడ. ఇది క్రేజీ ట్రావెల్స్ వాళ్ళు, మేమైతే ప్యాకేజీ క్రేజీ ట్రావెల్స్ వాళ్ళది అనమాట. మన తెలుగు వాళ్ళు, హైదరాబాద్ అనమాట. అదేంటంటే వాళ్ళు ఇచ్చిన రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. మేము వెళ్ళగానే ముందు రూమ్స్ ఎలా ఉన్నాయో అన్నీ చూసుకొని వీడియో అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వీడియో రూమ్ టూర్తో మీ ముందుకు వస్తాను.